ఇప్పుడు ఇంకోటి లేటెస్ట్ ట్రెండ్ అంటే ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్ వీటిలో ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్లు ఉంటారు. సో వాళ్ళు పర్టికులర్ పర్సన్ వాళ్ళకి ఏం చెప్తామని కూడా ఐడియా ఉండదు. వాళ్ళు ఏమంటారంటే 3 months యాప్స్ తెప్పిస్తాను, లేదా 3 months నేను 20 kgs తగ్గాను. సో మీరు కూడా 20 kgs తగ్గాలంటే వెంటనే కామెంట్ చెప్పండి, నేను PDF పంపిస్తాను మీకు అంటారు. సో అసలు వాళ్ళకి ఒక న్యూట్రిషన్ సర్టిఫైడ్ న్యూట్రిషన్ లేకపోతే వాడికి తెలుసా ఇవేం కూడా చూడరు. మోస్ట్లీ నా ప్రకారం డైటీషియన్స్ అనేవాళ్ళు అంటే 1-to-1 చూసుకోవాలి. అంటే ఏంటి, కూర్చొని వీళ్ళకి ఏం కావాలి, ఏం తినాలి, వీళ్ళ బాడీ స్టేటస్ ఏంటి, ఫ్యాట్ స్టేటస్ ఏంటి, రోజు ఎంతసేపు వర్క్ చేస్తారు, ఎప్పుడు తింటారు, ఎన్ని గంటలు తింటారు, ఆ టైమింగ్స్ని మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ డైటీషియన్ ప్లాన్స్ అన్నీ ఏంటంటే 1-to-all. అంటే ఒకరు వాళ్ళ డైట్ ఒక ప్లాన్ చేసుకుంటారు, ఇది మీ బాడీకి ఇట్లా వాళ్ళు ఇవ్వలేరు. ఎందుకంటే అన్ని బాడీస్ ఒకలాగా డైజెస్ట్ కావు, అన్ని బాడీస్ ఒకలాగా రియాక్ట్ కావు. సప్లిమెంట్స్ అంటావా, సప్లిమెంట్స్ అనేది డిఫరెంట్ సప్లిమెంట్స్. అది అంటే వాళ్ళ బాడీ ఎవాల్యుయేషన్ చేయకుండా, ఒక డాక్టర్ ఎవాల్యుయేషన్ చేయకుండా ఈ సప్లిమెంట్స్ ఇవ్వడము, అవి అంటే ఏంటి, ప్రోటీన్ సప్లిమెంట్స్, క్రియాటిన్ సప్లిమెంట్స్ జిమ్లో వీళ్ళు చాలా మంది ఇస్తూ ఉంటారు. నువ్వు జిమ్కి వెళ్ళిన 6 pack వాడు, ఇవి వాడు అని. అవన్నీ బెటర్ ఏంటంటే వాళ్ళకి అండర్లైన్ డిసీజెస్